ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఒక నోటిఫికేషన్ కోసం. అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే హెల్పర్ పోస్టులుగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మనకి ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో మీది ఏ జిల్లా అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో ఇప్పటికే చాలామంది మీ యొక్క జిల్లా నేమ్ అనేది డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేశారు. ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్క చిన్న లైక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో ఈ రోజు ఈ వీడియోలో ఏ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా ఈరోజు క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. సో మీది ఏ జిల్లా అయినా సరే అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. అండ్ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. సో ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి. జస్ట్ మెరిట్ ఆధారంగా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. అంగన్వాడీ జాబ్స్ మహిళా అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. తాజాగా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త అంటే AWW మరియు అంగన్వాడీ సహాయకురాలు అంటే మనకి టీచర్ పోస్టులు అలాగే హెల్పర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా నేరుగా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. సో వెంటనే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 171 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూడండి. అంగన్వాడీ కార్యకర్త ఈ పోస్ట్కి మొత్తం కూడా 30 ఖాళీలు అయితే ఉన్నాయి. అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి వచ్చేసరికి 141 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 171, మొత్తం కూడా 171 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. మినిమం మ్యాక్సిమం ఏజ్ 2 ఇచ్చారు. 21 to 35 ఇయర్స్ ఉన్న మధ్యగల వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అది కూడా ఎలా ఇచ్చారంటే 1 జూలై 2026 నాటికి 21 to 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 21 వచ్చేసి ఉండాలి, 35 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట. అలా అనమాట. ఏజ్ లిమిట్ 21 to 35 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ రిలేషన్ కూడా ఉంటుంది. SC/ST వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. అంటే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆ కేటగిరీస్ వాళ్ళకే. సో అండ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అండ్ అప్లికేషన్ ఇచ్చిన అడ్రస్ ఏంటన్నది నేను లాస్ట్లో నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూపిస్తానండి. సో అందుకే ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. అంగన్వాడీ కార్యకర్తకు వచ్చేసరికి 11,500 అనమాట పర్ మంత్కి వచ్చేసరికి. నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్కి వచ్చేసరికి ఆ పోస్ట్కి వచ్చేసరికి 7,000 పర్ మంత్. ఇది మనకి పర్ మంత్గా ప్రతి నెల కూడా మనకి అంగన్వాడీ కార్యకర్త అయితే 11,500, అలాగే హెల్పర్ అయితే 7,000 మనకి ప్రతి నెల చెల్లించబడతాయి. అండ్ నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు, అంత అప్లికేషన్ పెట్టుకుంటే చాలు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ ఎటువంటి ఫీ కూడా లేదనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక పూర్తి అంటే చూడండి ఎలా చెక్ చేస్తారంటే విద్యార్హత, మెరిట్ అంటే 10th మార్క్స్ ఆధారంగా, అలాగే వయసు కూడా చెక్ చేస్తారు. అండ్ రోస్టర్ విధానం ద్వారా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. ఇక్కడ ఇచ్చిన 3 points ద్వారా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. అలా అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చేసారనమాట. అది కూడా చూద్దాం. నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్లో జరుగుతుంది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు చూడండి, అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను నోటిఫికేషన్లో చూపిస్తానండి. సో కొంచెం వెయిట్ చేయండి. నోటిఫికేషన్లో మనకి ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా క్లియర్గా చూద్దాం.
సో, ఆ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఫిల్‌అప్ చేయాలనమాట. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో, మొన్ననే మార్చ్ 28 నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పటికే 4 డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. దరఖాస్తు చివరి తేదీ చూడండి 13th ఏప్రిల్ 2026 అంటే మనకి ఏప్రిల్ 13తో లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మనకి కరెక్షన్ డేట్స్ ఏమీ ఇవ్వలేదనమాట. 13తో ఇంకా క్లోజ్ అయిపోతుంది. 13th లోపు ఏ అయితే అప్లికేషన్స్ వస్తాయో అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి అంటే మీరు పంపించిన అప్లికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు కదా. సో, ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. అది కూడా ఎప్పుడంటే 23 ఏప్రిల్ 2026 అంటే జస్ట్ 10 డేస్లోనే ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ అంటే ఏమీ ఉండదు, జస్ట్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అడుగుతారు అంతే. నెక్స్ట్ అప్లికేషన్కి జడ్జ్ చేయవలసిన సర్టిఫికేట్స్ చూడండి. విద్యార్హత సర్టిఫికేట్, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. వివాహ ధృవీకరణ పత్రం, ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. మొత్తం ఈ 6 కాపీస్ కూడా మీ యొక్క అప్లికేషన్కి జడ్జ్ చేయాలి. సో, అటాచ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలి. చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తును తీసుకోరు. అన్ని వివరాలను డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ అందులో ఏమన్నా తప్పు సమాచారం ఇచ్చినట్లయితే అప్లికేషన్ అక్కడికి రద్దు చేసేస్తారనమాట. ఇంకా అసలు చూడరు, ఇంకా సెలెక్షన్ కూడా ఏమీ ఉండదు అనమాట. అందుకే ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా సో జెన్యూన్గా మీ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసి అక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటిని కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి మీ యొక్క అప్లికేషన్ని పోస్ట్ ద్వారా కానీ లేదా మీరే స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. ఎందుకు ఈ జాబ్ మంచి అవకాశం అంటే అంగన్వాడీ ఉద్యోగాలు మహిళలకు చాలా అనుకూలమైనవి. గ్రామ స్థాయిలో పనిచేసే అవకాశం ఉండడంతో పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. అంటే సొంత గ్రామంలోనే లేదంటే మీ గ్రామం దగ్గరలోనే జాబ్ చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట. అండ్ మంచి శాలరీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామ్ ఏమీ లేకుండా సెలక్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ జాబ్ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఇదొక మంచి అవకాశం. 10వ తరగతి అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వం ఉద్యోగం పొందే అవకాశం చాలా అరుదుగా వస్తుందండి. అందువలన అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా అప్లికేషన్ ఫామ్ చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి అప్లికేషన్ ఫాము. సో అభ్యర్థి పేరు అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క నేము, భర్త పేరు, దరఖాస్తు చేసుకునే పోస్ట్ పేరు అంటే మీరు ఏ పోస్ట్కి, ఇందులో మనకి 2 పోస్టులు ఉన్నాయి కదా, అది ఏ పోస్ట్ అన్నది మీరు మెన్షన్ చేయాలి. అలాగే క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ ఏంటన్నది అండ్ నెక్స్ట్ పుట్టిన తేదీ. సో ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా మనకి 21 to 35 అని, లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కదా. సో మీ యొక్క ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్థానిక నివాసం అనమాట. అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటన్నది. అండ్ నెక్స్ట్ చిరునామా, మీ యొక్క అడ్రస్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే వితాంతువుగా ఉన్నారా, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలా అక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసి అలా 17 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఫిల్అప్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనకి నోటిఫికేషన్లో డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా అటాచ్ చేసి మీ యొక్క సిగ్నేచర్ అలాగే పైన మీ యొక్క ఫోటో అతికించేసి అప్లికేషన్ అటాచ్ చేసి అప్లికేషన్ రెడీ చేసి 13th ఏప్రిల్ లోపు చూడండి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. నేను రౌండప్ చేస్తున్నాను చూడండి. శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయంలో ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. సో అది కూడా 13th ఏప్రిల్ ఈవినింగ్ 5 వరకు మాత్రమే తీసుకుంటారు. సో ఇదన్నమాట. అర్హులైన అభ్యర్థులు వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇది కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కదా. సో అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రౌండప్ చేస్తున్నాను చూడండి. నోటిఫికేషన్ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇచ్చిన అడ్రస్కి అప్లికేషన్ ఫిల్అప్ చేసి అలాగే డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ అనేది ఆ కార్యాలయంలో సమర్పించాలి. ఇదండి కడప జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. మనకి డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. అండ్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటో కామెంట్ చేసేయండి. నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా అప్డేట్ ఇస్తాను. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది.